మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది మహమ్మద్ కదీర్ హత్యకు నిరసనగా మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తూ హైకోర్టు సుమోటోగా తీసుకుని న్యాయవాది హత్యపై న్యాయ విచారణ జరిపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు నినాదాలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్కంటి రాములు మాట్లాడుతూ నాంపల్లి కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ కదీర్ ని హత్య చేసిన నిందితులు కఠినంగా శిక్షించాలని, కేసును సుమోటోగా తీసుకుని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి నిందితుని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర హైకోర్టును కోరడం జరిగింది. న్యాయవాది హత్యను మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదుల భద్రతకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని అత్తాపూర్కు సంబంధించినటువంటి వ్యక్తి మహమ్మద్ ఖాదీర్ అనే వ్యక్తిని దుండగులు గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా వాళ్ళ ఆఫీస్కి వచ్చి చంపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా పిలుపు మేరకు మా యొక్క మెదక్ జిల్లా డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ వారు కూడా ఈరోజు బంద్ నిర్వహించడం, వర్క్ అబ్స్టెండ్ చేయడం జరిగింది. ఇవి రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఈ అకృత్యాలను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ గవర్నమెంట్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్ కానీ, స్టేట్ లెవెల్ అఫీషియల్స్ కానీ ఎవరికి చెప్పినా కానీ వారు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయం. ఇది ఎందుకంటే అడ్వకేట్స్కు రోజు రోజుకు వారానికి ఒకటే అవుతుంది. ఒక వారం రోజులు జరిగిపోయిన మొన్న సప్న అనేటువంటి లేడీని చంపిన వారం 10 రోజులకే మళ్ళీ కదీర్ అనేటువంటి వ్యక్తిని కూడా చంపడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో కొట్టుకొని ఇమీడియట్గా మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా జిల్లా స్థాయి అఫీషియల్స్కు, డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్కు, పోలీస్ వారికి కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ, తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, తర్వాత ఎందుకంటే సీనియర్ న్యాయవాదులు కూడా దీని మీద చాలా హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు కూడా దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్య చేసి అడ్వకేట్ల ప్రొటెక్షన్ గురించి పటిష్టంగా కొట్టాడకపోతే మనకు రోజు రోజుకు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా మరొకసారి కూడా ఈ దుర్ఘటనను ఖండిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.